నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ. ఖమ్మం నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక కేసు విషయంలో స్టేషన్ రైటర్ కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కుటుంబ ఆస్తుల వివాదంలో 50,000 లంచం డిమాండ్ చేశాడు. సంబంధిత వ్యక్తులు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈరోజు ఏసీబీ రైడ్ చేసింది. ఇక్కడ ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒకటి క్రైమ్ నెంబర్ 275/23 ఒకటి కేసు రిజిస్టర్ అయింది. ఒక చీటింగ్ కేసు. ఇది ఒక ఫ్యామిలీ మెంబర్స్ మధ్య డిస్ప్యూట్. ఇది ఇందులో కూతురు వచ్చేసి తండ్రి మీద ప్లస్ వాళ్ళ బ్రదర్స్ మీద కంప్లైంట్ ఇస్తుంది. దాని మీద సెక్షన్ 420 చీటింగ్ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య ఆ కుటుంబ సభ్యుల మధ్య ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉన్నది. దానికి సంబంధించి ఆ చీటింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళా తర్వాత నెక్స్ట్ బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు వాళ్ళకి గౌరవ హైకోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చింది. 41A CRPC కింద వాళ్ళకి నోటీసులు ఇచ్చేయమనింది అక్యూజులకి. అయితే 41A CRPC నోటీసులు ఇవ్వడానికి గాను ఇక్కడ ఈ స్టేషన్లో పనిచేస్తున్న కోటేశ్వరరావు అనే రైటరు వీళ్ళ ముగ్గురికి, ఎవరికి రామారావు, విజయ్, విష్ణు అని ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఆ కేసులో ఆ 41A నోటీసులు వాళ్ళకి ఇవ్వడానికి బాధితుల దగ్గర నుంచి అక్యూజ్డ్ పర్సన్ ఒక 50,000 రూపీస్ డిమాండ్ చేశాడు. చేస్తే ఈరోజు ఆ 50,000 రూపాయలు ఆ అక్యూజ్డ్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే నోటీసులు తీసుకోవాల్సిన వాళ్ళ దగ్గర నుంచి నోటీసులు ఇవ్వడానికి గాను ఇతను అతని దగ్గర నుంచి 50,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ అట్లా అదేవిధంగా అతనికి కలర్ టెస్ట్ చేయడం జరిగింది. హ్యాండ్స్ చూస్తే అతని లెఫ్ట్ హ్యాండ్ పింక్ కలర్ వచ్చింది. అంటే ఇతను మేము ఏదైతే ఆ టెయింటెడ్ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని అతను ముట్టుకున్నట్టుగా భావించడం జరుగుతుంది. ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్గా పనికొస్తుంది ఈ కెమికల్ టెస్ట్. ఎవరైనా కానీ మనం ఏదైనా పని చేసుకోవాలంటే లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి చాలామంది అట్లాంటి ప్రలోభాలు ఏం అవసరం లేదు. ఏసీబీ చాలా ఫర్మ్గా ఉంది. మీరు ఏదన్నా ఎవరైనా ఏ అధికారైనా తను లీగల్గా లాఫుల్ డ్యూటీ చేసేటప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు అట్టి పని చేయడానికి మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే మీరు మా 1064 నంబర్ ఉంది. మా 1064 నంబర్ టోల్ ఫ్రీ నంబర్ ఇది. మీరు ఏ టైం అని ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు. మీరు ఫోన్ చేసిన ఇమీడియట్గా మళ్ళీ మీకు వెంటనే కన్సర్న్ ఆఫీసర్స్ ఏ జిల్లా నుంచి అయితే ఫోన్ చేస్తారో ఆ జిల్లా కన్సర్న్ ఆఫీసర్స్ మీకు మళ్ళీ రెస్పాన్స్ ఇచ్చి మళ్ళీ మీ రెస్క్యూకి వస్తారు. ఎవరు కానీ టోల్ ఫ్రీ నెంబర్ చాలా మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైము 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. దయచేసి ఎవరు మీరు ఇవ్వడానికి ట్రై చేయకండి. ఎవరన్నా అడిగిన అధికారులను కూడా మీరేం గోప్యంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని మా ముందు తీసుకొస్తే వాళ్ళని లాఫుల్గా వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఈరోజు క్యాష్ 50,000. అతను ఓన్లీ ఇక్కడ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్నాడు కాబట్టి రైటర్గా పనిచేసినప్పుడు జనరల్గా రికార్డ్స్ అవన్నీ మెయింటైన్ చేస్తారు కాబట్టి దాన్ని అతను సొంత దానికి వాడుకొని ఆ ఫెసిలిటీని అతను 50,000 అడగడం జరిగింది. ఆ 50,000 మీద అతను ఈరోజు తీసుకుంటాం రెడ్ హ్యాండెడ్ పట్టింది. ప్రస్తుతానికి ఇంకా ఎవరు మిగతా వాళ్ళ పాత్ర మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. వాళ్ళకు కూడా ప్రమేయం ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోబట్టి